హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ నోట్ 12 ప్రో 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. దానికోసమే వీళ్ళు ఒక స్పెషల్ బాక్స్ని అయితే పంపించారు. ఈ బాక్స్ లోపల మనకు అంటే లెన్స్ టైప్ బాక్స్ అన్నట్టు, ఈ బాక్స్ లోపల మనకు ప్యాకేజింగ్ అయితే మీరు చూడొచ్చు. సో ఇందులో మనకు ఒక మొబైల్, ఒక సిమ్ ఎజెక్టర్, దాంతో పాటే మొబైల్కి అటాచ్ చేసుకోవడానికి, హోల్డ్ చేసుకోవడానికి ఒక హోల్డర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి బాక్స్ పైన చూసుకున్నట్టయితే సూపర్ IOS 50MP సోనీ IMX 766 సెన్సార్ని యూస్ చేశారని చెప్తున్నారు. సో మరి చాలా మంచి కెమెరా సెన్సార్ అని చెప్పేసుకోవచ్చు. సో మంచి మంచి ఫోటోస్ క్యాప్చర్ అవుతాయని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. దాంతోపాటు దీనిలో మనకు OS సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి ఫటాఫట్ ఈ బాక్స్లో ఉన్న మొబైల్ని బయటికి తీసి ఆ మొబైల్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, దాని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈసారి ప్యాకేజింగ్ డిఫరెంట్గా ఉంది. సూపర్ OIS 50 మెగాపిక్సెల్ సోనీ IMX 766 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మరి ఒక్కసారి దీన్ని ఇలా మనం పైకి లేపినట్టయితే వావ్. సో ఇక్కడ చూడండి, మనకు ఇదేం లేదు, కాకపోతే ఇక్కడ మాత్రం మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో నుంచి మొబైల్ని ఇలా బయటికి తీద్దాం. చాలా బలం అయితే ఉపయోగించాల్సి వస్తుంది. ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది. దాంతోపాటే ఇక్కడ మనకు కీ చైన్ కూడా చాలా డిఫరెంట్ ఇది ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఇది సిమ్ ఎగ్జెక్టర్ లాంటి కీ చైన్ అన్నట్టు. సో యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు ఇది. ఎందుకంటే మనలో చాలామంది అప్పుడప్పుడు సిమ్స్ని చేంజ్ చేసేటప్పుడు ఇటువంటి ఒక సిమ్ ఎజెక్టర్ అనేది మనకి దీనిలోనే ఉందనుకోండి. సో అటువంటిప్పుడు చాలా యూజ్ అవుద్ది. సో కీచెన్ బాగుంది. నెక్స్ట్ ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇదేంటి అంటే మనం మొబైల్ వెనకాల స్టిక్ చేసుకుంటాం చూసారా, అదినైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ అన్నట్టు ఇది, అంటే మనకు గ్రిప్ రావడానికి ఇట్లా పెట్టేసుకుని గ్రిప్ రావడానికి అయితే ఇది ఉంది. అంతే, ఇందులో అయితే ఏం లేదు. వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి మనకు కావాల్సింది ఏంటి, మెయిన్గా మొబైల్ కాబట్టి మొబైల్ గురించి అయితే మాట్లాడదాం. సో ప్రజెంట్ నా చేతిలో రెడ్మీ నోట్ 12 ప్రో అయితే ప్రొవైడ్ చేశారు. 5G మొబైల్, లార్జ్ కెమెరా సెన్సార్ విత్ OIS అని చెప్తున్నారు. వివిడ్ 120 హెడ్స్ అమోలెడ్ డిస్ప్లే విత్ 1 బిలియన్ ప్లస్ కలర్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి దీని ఇంకా మిగతా ప్రత్యేకతల గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశాడు. 12 లేయర్ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ దీనిలో ఉంటుంది. 5G బ్యాండ్ సపోర్ట్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. డాల్బీ అట్మాస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ వివిడ్ 120 హెడ్స్ అమోలెడ్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక మొబైల్ కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 256GB వేరియంట్ ఉంది. సో మరి దీని యొక్క సీల్ని అయితే నేను ఇలా బ్రేక్ చేసి బాక్స్లో మొబైల్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు పైవైపే కవర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్లో మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇంతకుముందు కీ చైన్లో ఉంది కదా, దాన్ని యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు ఒక బ్యాక్ కేస్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. వీటిని మనం సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. లాస్ట్ టైం లాంచ్ చేసిన మొబైల్స్ అనేవి ఇదే సిరీస్లో చాలా బాగా క్లిక్ అయ్యాయి. సో దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే ఇక్కడ చూడండి, మనకు దీని లోపల 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని, దాంతోపాటే ఒక కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు, Type-C కేబుల్ని. సో మరి వీటిని కూడా మనము సైడ్కి ఉంచేద్దామా. అంతేగా ఈ బాక్స్లో ఏం లేవు, వీటన్నిటిని మనం పక్క పెట్టేస్తే మనకు కావాల్సింది మెయిన్ మొబైల్ కాబట్టి మొబైల్ విషయానికి వచ్చేద్దాం. ఇది ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఈ కవర్లో నుంచి మనం దీన్ని ఇలా బయట తీసిన వెంటనే వావ్, చూడండి, చాలా షైనీగా స్టైలిష్గా కనిపించే మొబైల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపైన మనకు సార్ వాల్యూ అవన్నీ మెన్షన్ చేశారు. దీన్ని మనం తీసినట్టయితే ఇక్కడ మనకు బ్యాక్ కేస్ అనేది చాలా షైనీగా కనిపించేస్తూ ఉంటుంది. సో మరి చాలా యూనిక్గా కూడా ఉంది. కొన్ని ఈ బాల్స్ అనేవి ఇటువైపు అన్నప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి, ఇటువైపు అన్నప్పుడు కొన్ని షైన్ అవుతున్నాయి. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు స్పీకర్ కేస్ నాయిస్ క్యాన్సలేషన్. ఇక్కడే మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. దీనిలో 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ కనిపించేస్తున్నాయి. సో మొబైల్ చేతిలో తీసుకుంటే లైట్ వెయిట్ కనిపిస్తుంది, ఇన్ని ఫీచర్స్ ఉన్నా సరే. మరి మొబైల్ అయితే నేను బూట్ చేస్తున్నాను. బూట్ అయిన వెంటనే ఇక్కడ చూడండి MI అని చెప్పేసి మొబైల్ అనేది బూట్ అవడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే ఇది రావడం జరిగింది. ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. సో ఇది రావడమే MI UI 13 తోటి అయితే వచ్చింది. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మొబైల్ అనేది బూట్ అయిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. సో ఇక్కడ నేను ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసేసాను. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ కిందికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ ఫోన్లో కనిపించేస్తాయి ఆ డీటెయిల్స్ అనేవన్నీ. ఇక్కడ చూడండి, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ MI UI 13.0.2 తోటి వచ్చినట్టు ఇక్కడ మనకు కనిపించేస్తుంది. సో ఆ వర్షన్ నేము, దాంతోపాటే
ఈ డివైస్ నేమ్. సో దీని మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ మనకు దీనిలోనే చూడడానికి కనిపించేస్తున్నాయి చూడండి. అంటే మనకు ఆక్టా కోర్ ప్రాసెసర్ తోటి వచ్చిందని, దాంతో పాటు ఈ మధ్య ర్యామ్ ప్లస్ అనేవి అన్నిట్లలో వస్తుంది. ఇక్కడ ఎంఐఓఐ వర్షన్ ఏంటి, దాంతో పాటే ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూడడానికి కనిపించేస్తుంది. సో మరి ఇక్కడ నుంచి మనం బయటికెళ్ళిపోయి ఒకసారి డార్క్ మోడ్‌ని ఎనేబుల్ చేద్దాం. సో ఇది డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత దీనిలో ఉండే అక్షరాలైనా కానివ్వండి, బ్రైట్‌నెస్ అయినా కానివ్వండి ఇలా కనిపించేస్తున్నాయి. మరి నేను ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్‌గా అయితే ఇది మొబైల్‌ని అన్లాక్ చేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్‌గానే మొబైల్‌ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మరి వీళ్ళు హైలైట్ చేసిందే కెమెరా కాబట్టి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూడాలి. సో దీనిలో ఇక్కడ మనకు 2xలో జూమ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్ అని చెప్పేసి, నైట్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ ఇచ్చేసారు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్లో మోషన్లో కూడా మనము ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఏమైనా వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియో 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను చూడండి. సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. అది కూడా నేను లో లైటింగ్లో క్యాప్చర్ చేసేసాను, బాగుంది. ఇంకొన్ని ఫొటోస్ని మనం అవుట్డోర్లో కూడా క్యాప్చర్ చేసి చూద్దాం, వీడియోస్ని కూడా షూట్ చేసి చూద్దాం. మరి దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ నేను ఒక గేమ్ని అయితే ఆడుతున్నాను. పర్లేదు, బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, విజువల్స్ కూడా బాగానే కనిపించేస్తున్నాయి. ఫ్రెండ్స్, గేమ్ ఆడుతున్నంతసేపు మొబైల్ అయితే హీట్ అయినట్టు అనిపించలేదు. మరి కొన్ని వీడియోస్ని అయితే ప్లే చేసి చూద్దాం దీనిలో. దీని యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మరి దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. అన్ని యాంగిల్స్ల నుంచి ఇది బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీవింగ్ యాంగిల్స్ అనేవి బాగున్నాయి. దాంతోపాటు డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంది. నేను మొత్తం బ్రైట్నెస్ పెట్టి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్తో పోల్చుకున్నట్టయితే పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. దాంతోపాటే నాకు మొబైల్ ఒకటి లైట్ వెయిట్ అనిపించింది, ఇంకొకటి ఏంటంటే ఇది స్టైలిష్ కూడా అనిపించింది. సో ఫ్రెండ్స్, చూసేశారు కదా అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ డిజైన్ అనేది బాగుంది. దాంతోపాటు మొబైల్ తోటి మనం చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేసాం కదా. సో దానిలో మీరు చూడొచ్చు, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ప్రైస్కి తగ్గట్టు బాగుంది. సో మరి ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే మనకు 25,000 అయితే పెట్టడం జరిగింది. సో మరి కార్డ్స్ యూస్ చేస్తే ఇంకొంచెం తక్కువ ధరకు కూడా వస్తుంది. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో MediaTek Dimensity 1080 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. దాంతోపాటు దీనిలో మనకు OS సపోర్ట్ అయినా, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయినా, సో ఇవన్నీ కూడా దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా కన్సంప్షన్ చేస్తూ ఉంటారో, అంటే వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది. దాంతోపాటే మనకు డాల్బీ అట్మాస్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. 128 రిఫ్రెష్ రేట్ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు ఈ మొబైల్లో. సో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.